హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 5. ఫ్లైట్ ఎక్కిన మిహిరా చుట్టూ చూస్తుండగానే ఆమె పక్కనకొచ్చి కూర్చున్నాడు ఒక వ్యక్తి. అతన్ని చూసి షాక్ అయింది మిహిరా. దానికి కారణం తాను ఎవరి జ్ఞాపకాల నుండి దూరంగా పారిపోవాలని అనుకుంటుందో అదే అనురాగ్ ఇప్పుడు మళ్ళీ తన పక్కనే ఉన్నాడు. దాంతో ఈ ట్రిప్ అరేంజ్ చేసిన సుబ్బుని తలుచుకొని కోపంతో పళ్ళు కొరుకుతూ చుట్టూ చూసింది. కాస్త దూరంలో ఫేస్కి క్యాప్ అడ్డుపెట్టుకొని పడుకొని కనిపించాడు సుబ్బు. దాంతో అతని వైపు మింగేసేలా చూసి ఇక చేసేదేం లేక పక్కనే ఉన్న అనురాగ్ను చూడనట్లు ముఖం తిప్పుకుంది మిహిరా. అనురాగ్ కూడా ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అసలు తన పక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలియనట్లు, జీవితంలో ఎప్పుడూ చూడనట్లు తన పని తాను చేసుకుంటూ ల్యాప్టాప్లో ఏవో మెయిల్స్ రాస్తున్నాడు. మిహిరా విండోలో నుంచి బయటకు చూస్తుంది. ఈలోగా ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆ తర్వాత 10 నిమిషాలకే ఆమెకు సడన్గా కడుపులో తిప్పుతూ వామిట్ సెన్సేషన్ వచ్చినట్లు అనిపించడంతో ఏం చేయాలో తెలియక గొంతు పట్టుకొని రుద్దుకుంటూ అటూ ఇటూ చూడసాగింది. ఇంతలో ఆమె ఎదురుగా ఉన్న పౌచ్లోని ఒక పేపర్ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు అనురాగ్. దాంతో టక్కున అతని వైపు చూసింది మిహిరా. అతను మాత్రం కనీసం తల కూడా తిప్పకుండా తన వర్క్ తను చేసుకుంటున్నాడు. దాంతో కోపం వచ్చి చేతిలో ఉన్న పేపర్ కవర్ని ఉండగా చేసి నేలకేసి కొట్టి సీరియస్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మిహిరా. తనని టూర్కు పంపించినట్లే పంపించి తన వెంట తన మాజీ భర్తను కూడా పంపిస్తున్న సుబ్బును లోపలే బండబూతులు తిట్టుకోవడం మొదలుపెట్టింది మిహిరా. ఆమె తిట్లు సుబ్బు మనసుకి తెలుస్తూ ఉండడంతో తల కొట్టుకుంటూ వీళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి నేను దుబ్బులు తినాల్సి వస్తుంది అని తనను తానే తిట్టుకున్నాడు. కళ్ళు మూసుకున్న మిహిరకి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. దాంతో అలాగే వెనక్కి వాలి కళ్ళు తెరిచి అనురాగ్ చేస్తున్న వర్క్ను చూస్తూ కూర్చుంది. ఆ వర్క్ తనకి పెద్దగా అర్థం కాలేదు. కానీ అనురాగ్ వేళ్ళు చకచకా కీబోర్డుపై ఆడుతుంటే అబ్బాయిల చేతి వేళ్ళు కూడా ఇంత అందంగా ఉంటాయా అని తనలో తానే అనుకుంటూ అతన్నే చూస్తోంది మిహిరా. ఆమె అలా చూస్తుండగానే వర్క్ బ్రేక్ ఇచ్చి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళాడు అనురాగ్. దాంతో రిలాక్స్గా మళ్ళీ కళ్ళు మూసుకోబోయింది మిహిరా. సరిగ్గా అప్పుడే హలో మిస్ అంటూ ఓ వాయిస్ వినిపించింది. వెంటనే కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా నిలబడి ఉన్నాడు శాండీ. అతన్ని చూసి హూ ఆర్ యూ అన్నట్లు అయోమయంగా ముఖం పెట్టింది మిహిరా. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి హే బ్యూటిఫుల్, అప్పుడే మర్చిపోయావా? రాత్రి పబ్లో కలిశాను కదా, ఇద్దరం కలిసి డ్రింక్ కూడా చేశాం అంటూ ఆమెకు గుర్తు చేయడానికి ట్రై చేశాడు శాండీ. దాంతో రాత్రి పబ్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది మిహిరా. నిజానికి ఆ మత్తులో కూడా ఆమెకు అనురాగ్ తప్ప ఇంకా వేరెవరి ఫేస్ సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. కానీ అతను తనతో కలిసి డ్రింక్ చేశానని చెప్పడంతో అనురాగ్ అతనికి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇతనే అయ్యుంటాడని ఊహిస్తూ చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ అంది మిహిరా. వావ్, నువ్వు నన్ను గుర్తుపట్టావు బ్యూటిఫుల్. నిన్ను మళ్ళీ ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ యార్. ఇంతకీ ఎక్కడి వరకు వెళ్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేశాడు శాండీ. ఆ మాటతో నటాల్ ఇన్ బ్రెజిల్ అని చెప్పింది మిహిరా. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. టూర్కే కదా అని అడిగాడు శాండీ. అవును అన్నట్లు తల ఊపింది మిహిరా. సూపర్, నేను కూడా టూర్కి వెళ్తున్నాను డియర్, మనం అక్కడ కలిసి ఎంజాయ్ చేద్దామా అని అంటూనే అంతలోనే అనుమానంగా ఇప్పుడు నువ్వు సింగిల్గానే వస్తున్నావు కదా అని అడిగాడు శాండీ. ఆ మాటతో మిహిరా ఏదో చెప్పబోతుండగానే ఎక్స్క్యూజ్ మీ అంటూ అనురాగ్ వాయిస్ వినిపించింది. అయినా కనీసం అతని వైపు కూడా చూడకుండా 1 minute మిస్టర్ అంటూ టెల్ మీ యార్, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో వస్తున్నావా సింగిల్గా వస్తున్నావా అని అడిగాడు శాండీ. మిహిరా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అనురాగ్ శాండీ ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది. ఇంతలో మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, దిస్ ఇస్ మై సీట్ అని అన్నాడు అనురాగ్. నీదేలే కానీ ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, 2 minutes ఆగు బ్రో అని అంటూనే తల తిప్పి అనురాగ్ వైపు చూసిన శాండీ షాక్ అవుతూ నువ్వా అని అడిగాడు. ఎస్ ఇట్స్ మీ కూల్గా అన్నాడు అనురాగ్. ఆ పటికే పబ్లో తనని కొట్టిని గుర్తు చేసుకున్న శాండీ వెంటనే అతనికి దూరం జరుగుతూ ఓ ఓకే బ్రో క్యారీ ఆన్ అని చెప్పి మిహిరాను చూస్తూ సో బ్యూటిఫుల్ గర్ల్,
బట్ తనతో ట్రావెల్ చేసే అదృష్టం నాకు లేదు అని చిన్నగా అనుకుంటూ తన సీట్లోకి వెళ్ళాడు శాండీ. ఆ మాట విని కూడా అనురాగ్ సైలెంట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ప్రపంచంలో ఉన్న అందరికీ నేను నచ్చుతాను, నాతో ట్రావెల్ చేయాలని ఉంటుంది, కానీ నాకు నచ్చిన వాళ్ళకి మాత్రం అలా ఉండదు, ఏంటో ఇది అని ముఖం ముడుచుకొని కూర్చుంది మిహిరా. అదే సమయంలో అనురాగ్ చేతులు ల్యాప్టాప్ కీబోర్డ్ మీద చకచకా ఆడుతున్నా కూడా సో బ్యూటిఫుల్ గర్ల్, తనతో ట్రావెల్ చేసే అదృష్టం నాకు లేదు అని అన్న శాండీ మాటలు పదే పదే అతని చెవుల్లో వినిపిస్తున్నాయి. దాంతో ఇక అనురాగ్కి వర్క్ చేయాలని అనిపించలేదు. వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి కళ్ళకి మాస్క్ వేసుకొని వెనక్కి వాలాడు. కళ్ళైతే మూసుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు. గడిచిన సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలన్నీ అతని కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వగా ఆ ఆలోచనల నడుమ కలత నిద్రలోకి జారుకున్నాడు అనురాగ్. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న మిహిరా అతను పూర్తిగా నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం తన చేతిని అతని కళ్ళ ముందు అటూ ఇటూ ఆడించింది. అయినా అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అతను గాఢ నిద్రలోకి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసేసుకొని మెల్లిగా అతనికి దగ్గరగా జరిగి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్లేస్ని భర్తీ చేస్తూ అతని బాడీ నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ని గట్టిగా పీల్చింది. ఆ క్షణం అతనితో గడిపిన మధురానుభూతులు ఆమె మెదడులో రన్నయ్యాయి. దాంతో అతనికి ఇంకాస్త దగ్గరగా జరిగి అతని ఎదపై తలపెట్టి నడుం చుట్టూ చేతులు వేసి అలాగే కళ్ళు మూసుకుంది. వెనక నుండి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారా అని తొంగి తొంగి చూస్తున్న సుబ్బుకి ఏం కనిపించకపోవడంతో లోపలే అసలేం జరుగుతుందో తెలియక పిచ్చెక్కిపోతోంది. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడెప్పుడు అనురాగ్ పక్కకు వెళ్తాడా, మిహిర్తో మాట్లాడాలా అని వెయిట్ చేస్తున్న శాండీకి వాళ్ళంత దగ్గరగా కనిపించడంతో తెలియకుండానే కోపం వచ్చేసింది. కానీ అనురాగ్ ఎదపై వాలిన మిహిరకి మాత్రం ప్రశాంతంగా అనిపించి అలాగే నిద్రపోయింది. కాసేపటికి మేల్కొన్న అనురాగ్కి తననెవరో గట్టిగా పట్టుకున్నట్లు అనిపించడంతో వెంటనే కళ్ళకున్న మాస్క్ తీసి చూశాడు. తనను చుట్టేసి ప్రశాంతంగా నిద్రపోతోంది మిహిరా. ఆమెను అలా చూసిన అతని పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు చేరింది. వెంటనే ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఇంకాస్త దగ్గరికి తీసుకోవాలనిపిస్తున్నా కూడా ఆ కోరికను బలవంతంగా ఆపేసి అత్యంత దగ్గరగా ఉన్న మిహిరని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నిద్రలో ఉన్న ఆమె పెదవులు చిన్నగా విడివడి అతన్ని రారమ్మన్నట్టు పిలుస్తూ ఉండడంతో ఆ పెదవులు అందుకోవాలనే కోరికను బలవంతంగా తొక్కేశాడు అనురాగ్. ఇంతలో ఆమె మెల్లగా కదులుతున్నట్లు అనిపించడంతో వెంటనే కళ్ళపైకి మాస్క్ లాక్కొని వెనక్కి వాలిపోయాడు అనురాగ్. అప్పుడే కళ్ళు తెరిచిన మిహిరా తనను తాను చూసుకొని వెంటనే కంగారు పడుతూ అనురాగ్కి దూరంగా జరిగి అతని ముఖం వైపు చూసింది. అనురాగ్ ఇంకా నిద్రపోతున్నట్లు అనిపించడంతో అమ్మయ్యా, ఇంకా నయం నన్ను చూడలేదు, చూస్తే ఎంత సీరియస్ లుక్ ఇచ్చేవాడో, ఆ చూపుకే నేను సగం మాడి మసైపోతాను అని అనుకుంది మిహిరా. ఇంతలో ఎయిర్ హోస్టెస్ వైన్ సర్వ్ చేస్తూ అనురాగ్ దగ్గరకు వచ్చి సార్, ఎనీ ఆల్కహాలిక్ బెవరేజ్ ఫర్ యూ అని అడిగింది. యా, గివ్ మీ వైన్ అని అడిగాడు అనురాగ్. దాంతో అతనికి వైన్ సర్వ్ చేసింది ఎయిర్ హోస్టెస్. వెంటనే మిహిర కూడా ఫర్ మీ టూ అని అడగడంతో ష్యూర్ మేడం అంటూ ఆమెకు కూడా వైన్ గ్లాస్ ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. దాంతో ఆ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ విండోలో నుండి బయటకు చూస్తూ డ్రింక్ చేయడం మొదలుపెట్టింది మిహిరా. అది చూసి అనురాగ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆమె తన ముందే అంత సునాయాసంగా డ్రింక్ చేయగలదని అనురాగ్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అతను వెంటనే అనుమానంగా ఈ 1 ఇయర్లో ఏ రోజు మిహిరా డ్రింక్ చేయలేదు, కానీ ప్రస్తుతం ఈమెను చూస్తుంటే డ్రింకింగ్ తనకు చాలా అలవాటైన పనిలాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇంతకాలం డ్రింక్ చేయకుండా నా దగ్గర నటించిందా? అలా అయితే ఆమె ఎన్ని రోజులు నా మీద చూపించిన ఇష్టం, ప్రేమ అన్నీ కూడా నటనేనా? అంతే అయి ఉంటుంది. మా ఇద్దరికీ జరిగింది పెళ్లి కాదు కదా, కేవలం బిజినెస్ మాత్రమే. ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్కు తావుండకూడదు అని అనుకున్నాడు అనురాగ్. కానీ అంతలోనే అతని మనసు మొరాయిస్తూ మరి ప్రతి రాత్రి మీ మధ్య జరిగిన ప్రణయయుద్ధం సంగతేంటి అని అడిగింది. అయినా అనురాగ్ ఆ విషయం ఆలోచించడం ఇష్టం లేనట్లు నో నో నేను ఇవన్నీ ఆలోచించకూడదు అని అనుకుంటూ మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు మిహిర మనసులో అల్లకల్లోలం చెలరేగుతోంది. అనురాగ్ను పక్కనే ఉంచుకొని అతనెవరో తెలియనట్లు ప్రయాణించడం ఆమెకు కష్టంగా ఉంది. దాంతో ఆ ఫీలింగ్ను అవాయిడ్ చేయడానికి ఒకదాని వెంట ఒకటి 3 వైన్ గ్లాసెస్ కంప్లీట్ చేసింది. అదంతా చూస్తూ కూడా తనకేం పట్టనట్లే కూర్చున్నాడు అనురాగ్. అది తలుచుకుంటే
ఆమెకు మరింత కోపం పెరిగిపోతోంది. ఇంతలో సడన్గా ఒక్కసారిగా ఫ్లైట్ చిన్న జర్కిచ్చింది. దాంతో ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ గట్టిగా అరిచేశారు. అనురాగ్ అలానే సీట్లో కూర్చుండిపోయాడు. మిహిర మాత్రం తన సీటుని గట్టిగా పట్టుకొని నార్మల్గా ఉండడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంతలో ఫ్లైట్ మరోసారి జర్కివ్వడంతో ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా ప్రాణభయంతో గట్టిగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టారు. అదే సమయంలో ఫ్లైట్ డైరెక్షన్ చేంజ్ అయ్యి అది కిందికి దూసుకెళ్తున్నట్లు అనిపించడంతో మరోమారు అందరూ దేవుడా కాపాడు అంటూ వాళ్ళ ఇష్టదైవాలను పెద్ద పెద్దగా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ క్షణం మిహిరిలో కూడా భయం అధికమవుతుండగా అప్రయత్నంగా అనురాగ్ చేతిని పట్టుకుంది. దాంతో అనురాగ్ ఆమె చేతి మీద చెయ్యి వేసి కళ్లతోనే ఆమెకు ధైర్యం చెప్పాడు. అదే సమయంలో ఫ్లైట్ మరో జర్కివ్వడంతో మిహిర ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది. ఖచ్చితంగా మరుక్షణంలో తాను చనిపోతానేమోననే భయం ఆమెలో ప్రవేశించింది. దాంతో తల తిప్పి పక్కనే ఉన్న అనురాగ్ వైపు చూసింది. అనురాగ్ కూడా ఆమెనే చూస్తూ ఉండడంతో, జీవితంలో నాకు ఇవే చివరి క్షణాలు కావచ్చు, నువ్వేమనుకున్నా పర్వాలేదు, ఈ క్షణం మాత్రం నేను నీతోనే ఉంటాను అని మనసులోనే అనుకుంటూ వెంటనే అనురాగ్ వైపుకు వంగి అతని పెదవులు అందుకుంది మిహిర. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.